హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఇంకో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే మన నెక్లెస్ రోడ్ దగ్గర, నెక్లెస్ రోడ్ ప్లాజా ఉందా, ప్లాజా దగ్గరనే ఉందన్నమాట. నెక్లెస్ రోడ్ దగ్గర సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ఇది. ఈ ఎగ్జిబిషన్ అయితే 10 days అవుతుంది స్టార్ట్ అయ్యి. ఏప్రిల్ 18th అయితే స్టార్ట్ అయింది. ఇంకా 3 months ఉంటుంది మనకి ఇది. ఇక్కడ ఎంట్రీ అయితే మనకు ఫ్లైట్ది మొత్తం సెటప్ చేసేసి రోడ్ పైన. లోపట వచ్చేసి మనకు దుబాయ్ సెట్టింగ్ లాగా కొంచెం మొత్తం దుబాయ్ లాగా వేసిరని నేను కూడా చూశాను బయట. ఒకసారి వెళ్ళి చూసేసి లోపల అక్వేరియం సెటప్ కూడా ఉందంట. ఒకసారి వెళ్ళేసి మొత్తం కవర్ చేసి చూపించేస్తాను, ఓకేనా? ఓకే, వెళ్దాం. ప్రజెంట్ టికెట్ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ వచ్చేసి అయితే 100 రూపీస్. అబౌవ్ 3 years ఉన్న చైల్డ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది లోపల. మనకు లోపల అయితే ఫుల్ రష్ ఉన్నట్టు అనిపిస్తుంది, చూసాం. Oh baby, cute baby. Hey, bag में చెకింగ్ అయిపోయాక అయితే మనకైతే లోపలైతే ఎంట్రింగ్ అయితే ఇట్లా ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళకు నడవడానికి లేకపోతే అయితే వెనకలికి ఇంకో రూట్ ఉంటుంది, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు మనమైతే. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇక మనకు స్టార్ట్ ఇక లోపల మొత్తం అసలు ఫ్లైట్ లోపల ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది సెట్టింగ్ ఇక్కడ. ఇలా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇక మనకు సాటర్డే సండే అయితే కొంచెం అవాయిడ్ చేసి అయితే బెస్ట్, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారు ఆ రోజు. మనకు వీడియో కూడా తీయడానికి ఉండదు. ఇది నార్మల్ వీక్ డేస్లోనే ఇట్లా ఉంది. నేను మనకు మెయిన్ సెటప్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే ఒక 10 to 15 minutes టైమే తెలియదు మనకు. అన్ని మనం సెట్టింగ్ చేసేసారు. అవతార్ అని, స్పైడర్ మ్యాన్ అని, అవెంజర్స్ అని సూపర్ చేసిరు ఇక్కడ సెట్టింగ్. లాస్ట్ టైం ఇక్కడ కాశ్మీర్ లాగా సెటప్ చేసినుండే, ఈసారి కొంచెం డిఫరెంట్ చేసిరు ఇక్కడ సెటప్. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు లైటింగ్ సెటప్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అయితే మనకైతే కెమెరా అయితే ఎక్కువ ఫోకస్ అవుతలేదు, కొంచెం డిమ్ డిమ్ వస్తుంది. ఇంకోటి ఎవరైనా సెల్ఫీ అయితే బాగా ఇష్టం వాళ్ళకు, చాలా అంటే చాలా ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ. వాళ్ళ కోసం స్పెషల్గా సెల్ఫీ స్పాట్స్ అని కూడా పెట్టారు ముంగట. టెడీ బేర్ అని, అదని ఇదని మొత్తం అవుతాడు. సెట్టింగ్ చాలా బాగుంది ఇక్కడ. ఇది మన ఏలియన్ సెటప్ అని, అక్కడ అని, ఇక్కడ అని చాలా బాగా. ఇక్కడ మనకు ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి అయితే 4:30 నుంచి 11:30 దాకా అయితే టైమింగ్ ఉంది, నైట్ 11:30 దాకా. మనకు లాస్ట్లో వాటర్ షో కూడా అవుతుంది, కానీ అది ఇవాళ లేదంట, అని తీయలేదు. కానీ ఇక్కడ సెల్ఫీ స్పాట్లకి అయితే సూపర్ ఉంటుంది. టెడ్డీ బేర్ చూసారు, అది దగ్గర 20 feet హైట్ ఉంటుంది. ఇది మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసిరు ఇక్కడ. ఈ సైడ్లో మొత్తం అవతార్ సెట్టింగే ఉంటుంది మనకు మొత్తం. కానీ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు ఇవాళ, చాలా అంటే చాలా ఉన్నారు క్రౌడ్. సెట్టింగ్ చూసారా మొత్తం ఈ అవతార్ సినిమాలో ఉంటాయి చూసినారా, ట్రీస్ అవన్నీ అట్లనే సెట్ చేసారు మొత్తం. ఇక సగం అవతార్ సెట్టింగే ఉందని చెప్పాలి. ఇంకా ముందుకు పోతుంటే ఇంకా సెటప్స్, అసలు పోయినా కొద్ది సెటప్స్, ఇవన్నీ సెటప్స్ అన్ని ఫొటోస్ దిగనికనే ఇవన్నీ. కొంచెం అసలు ఎక్కడ దిగకుండా అంటే చాలా ఉంది ఇక్కడ దిగనీకే మనకు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ మనకు స్పెషల్ ఏంటంటే బూజ్ ఖలీఫా కూడా ఉంది ఇక్కడ మనకు సైడ్లో. అంటే చిన్నగానే కట్టిరు కానీ అదొక సెటప్, ఫొటోస్ దిగనీకే దానికి దీనికని బాగానే ఉంది ఇది కూడా. ఇక చిన్న దుబాయ్ లాగా చేసిరు అనుకోండి ఇక లోపల మనకు సెటప్.
ఇక్కడికైతే మనది సెటప్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడనే పెద్ద అక్వేరియం ఉందన్నమాట. దీని లోపలనే అక్వేరియం సెటప్ ఉంది మనకి. ఇక్కడ నుంచి అయితే మొత్తం అక్వేరియం సెటప్ ఉంది స్టార్ట్. చిన్న చిన్న ఫిషెస్కి నుంచి 40 కేజెస్ ఫిష్ ఉంది లోపల. 40 కేజెస్ ఫిష్ కూడా ఉంది. మొత్తం లోపల అక్వేరియం సెటప్ చేసేయండి. సూపర్ ఉంది అక్వేరియం సెటప్. మొత్తం లేడీస్కి ఎన్ని షాపులు ఉన్నాయో బాబు తిరుగులుగా వచ్చి. మనకు నుమాయిష్లో అయితే ఎన్నైతే షాపులు ఉంటాయో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకు చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. లేడీస్కి అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి ఇక్కడ షాప్స్. కానీ జెంట్స్కి అయితే ఎక్కువ ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. 2 షాప్స్లు ఉంటాయి ఎక్కువ, చాలా ఎక్కువ 2 షాపులు ఉంటాయి. ఇక్కడ షూలు ఫుట్వేర్స్ అనేటివి చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి మనకు. కానీ లోపలికి వెళ్తుంటే ఇదే స్టార్టింగ్లోనే ఇక్కడ ఇంత ఉంది, ఇంకా లోపలైతే చాలా ఉంది. ఇదైతే కాటన్ క్యాండీ మేకింగ్. ఇది ఒక్కటి వచ్చేసి 80 రూపీస్. మనకు లోపల ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ బాక్స్ లోపల ప్రైస్. స్పెషల్ లాస్ట్ టైం తీసిన ఎగ్జిబిషన్ కానీ చాలా బాగుంది. టీవీలో తిరిగినంత హలో అమ్మ ఒక జెంట్స్ స్టోర్ అయితే దొరికింది మనకి లోపలికి. చైనా సామాన్
ఫైనల్లీ మన గేమ్స్ వచ్చేసింది. ఇక్కడ గేమ్స్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇందాక ఒక జైంట్ వీల్ చూసిన. दुबई का टेबल है. अच्छा परफ्यूम से पूरा सऊदी दुबई के परफ्यूम फेमस. हाँ. ये नॉन अल्कोहलिक परफ्यूम है. कितने में रहता है ये 350 का रहता. ये वाला? क्या नाम है आपका दुकान का नाम? मेरा हमारी दुकान शहनाज मेहंदी है. साथ में परफ्यूम्स का भी रहता. माईफ्यूम बोलकर रहता. अच्छा. अरे गिव अवे कर रहे हैं. हाँ. ये इब्राहिम अल खुरैशी वाले में रीच मिल जाएगी उसमें. अच्छा कमेंट्स में टैग करना ये होगा. खटा खटा है. ఇందాక ఒక చిన్న పర్ఫ్యూమ్ షాప్ అయితే రివ్యూ తీసినాము. అది కూడా డైరెక్ట్ వీడియోలో పెట్టేస్తా. ఎక్కువ పర్ఫ్యూమ్ షాప్సే దొరుకుతున్నాయి మనకు రివ్యూకి. ఇక్కడ నుంచి అయితే మనకు చిన్న చిన్న గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. రైఫిల్ షూట్ అని, ఆర్చరింగ్ అని మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి రింగ్ గేమ్. అదే రింగ్ వేస్తే మనకు ప్రైజెస్ గెలుచుకుంటాం కదా, అలాంటి గేమ్. ఎంట్రీ ఫీజు వచ్చేసి దీన్ని 100 రూపీస్, 100 ఉంది, 50 రూపీస్ కూడా ఉంది. కానీ పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంది ఇది చూస్తే అయితే గేమ్. నేను ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అన్ని చిన్న కిడ్స్కి ఏమేమి కావాలో అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మొత్తం అవే షాప్స్ మనకు. गरम गरम मिर्ची मसाला पापड़ इधर है रवाली ప్రైజింగ్ స్టార్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి రైట్స్. ఏంద్రా డాన్సింగ్ ఫ్లై. ఇక్కడ నుంచి అయితే రైడ్స్ అయితే ఒక్కొక్క రైడ్తో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. 100 నుంచి 200 రూపీస్ దాకా ప్రైజ్ ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. ఒకటి 150 ఉంది, ఒకటి 120 ఉంది, ఒకటి 160 ఉంది. అట్లా ప్రైజెస్ ఉన్నాయి. కొంచెం డేంజర్గా ఉన్నాయి రైడ్స్ ఇవి. చిన్నపిల్లల్ని అయితే అలౌ చేయరు. ఇక్కడ వచ్చేసి అయితే మనకు మొత్తం ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇది చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది మనకి ఇక్కడ లోపల. చాలా కెపాసిటీ ఉంది కూర్చోనికి, సీటింగ్ కెపాసిటీ కూడా. ఇక లోపలికి వెళ్ళలేదు, టైం లేదని ఇక్కడికి నుంచి తీసేసాను మొత్తం. ఇక్కడ వచ్చేసి అయితే మనకి అది జెయింట్ వీల్ ప్రైస్ వచ్చేసి అయితే 120 రూపీస్. మనకు 120 రూపీస్ అయితే ఇక్కడ వచ్చేసి దీనికి 6 ల్యాబ్స్ అయితే ఇస్తాడు. 120 రూపీస్కి 6 ల్యాబ్స్. కానీ జెయింట్ వీల్ కూడా చాలా పెద్దగా ఉంది లోపల. నేను చూసిన జెయింట్ వీల్ కన్నా ఇది చాలా పెద్ద ఉంది. లాస్ట్ టైం వీడియోలో కన్నా చాలా పెద్ద ఉంది ఇది అయితే. ఇక్కడ మనం చూసేది అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. సాటర్డే సండే అయితే ఇంకా చెప్పదు, అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడే చాలా క్రౌడ్ ఉంది. సాటర్డే సండే ఎంత క్రౌడ్ ఉంటుందో చెప్పలేము. ఇక్కడనైతే వీడియో అయితే మనది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్.